తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశామని చెప్పారు. యూనిఫామ్స్ ను పాఠశాలలకు చేరవేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో వసతులు మెరుగుపరుస్తూనే ప్రైవేటు పాఠశాలలో ఫీజులు కట్టడి చేస్తున్నామంటున్న వరంగల్ డీఈఓ వాసంతితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. వేసవి సెలవుల అనంతరము పాఠశాలలు తెరుచుకోబోతున్నాయి. అయితే పాఠశాలలో ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో ఎట్లాంటి ఏర్పాటు చేశారనేటువంటిది తెలుసుకుందాం. వరంగల్ డీఓ వాసంతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, రేపు నుంచి స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి, ఎట్లాంటి ఏర్పాటు? రేపు స్కూల్స్ రీఓపెనింగ్ ఉన్నాయి కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి 663 పాఠశాలలు ప్లస్ అదర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పాఠశాలలు అన్నీ కూడా బడిబాటికి సంబంధించి మనం నిర్వహించుకుంటూనే అమ్మ ఆదర్శ పాఠశాల కింద సివిల్ వర్క్స్ చేసుకుంటూనే రేపటి కోసం సర్వం సిద్ధం చేయడం జరిగింది. సర్వం సిద్ధం అంటే యాంగిల్లో ఉంటే చాలా రోజుల తర్వాత మనకి స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి. సో స్కూల్ ప్రిమిసెస్ యొక్క శానిటేషన్ అయితేనేమి, తర్వాత దాంట్లో డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ ఇవి అయితేనేమి ఇవన్నీ కూడా స్పెసిఫిక్ చర్యలు తీసుకుంటున్నాము. అట్లాగే సిపిఓ డిపిఓ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసు తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కలెక్టర్ గారు కంప్లీట్ సహాయ సహకారాలు కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది శానిటేషన్కి సంబంధించి. సో స్కూల్స్ అనేవి రేపు శానిటేషన్స్ ఇవాళ కంప్లీట్ అయిపోయి రేపు సిద్ధంగా పెడుతున్నాము. దీంతో పాటుగా ప్రభుత్వ పిల్లలకి ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు లేదా ఉచితాలు ఏవైతే ఉన్నాయో ఎంటర్టైన్మెంట్స్, యూనిఫామ్స్ అయితేనేమి, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, వర్క్ బుక్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే జిల్లా నుంచి మండలికి వెళ్ళిపోయి మండల్ నుంచి స్కూల్ పాయింట్ కూడా పొజిషన్ అయిపోయినాయి. రేపు డిస్ట్రిబ్యూషన్ కూడా మన బడిపాట స్కెడ్యూల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ చేసేది అన్ని స్కూల్స్లో పొజిషన్ అయ్యి ఉన్నాయి. సో దీంతో పాటుగా పిల్లల యొక్క ఎండిఎంకి సంబంధించి కానీ అల్పాహారానికి సంబంధించి కానీ అట్లాగే రాగి జావా ఇవి కూడా లాస్ట్ ఇయర్ మనం చేసిన విధంగానే రైస్ ఇండెంట్ ఇచ్చుకోవటము, రైస్ ప్లేస్ చేయటము స్కూళ్ళలో అవన్నీ కూడా రెడీ చేసుకున్నాము. రేపు ఒక సెలబ్రేషన్ మోడ్లో పిల్లల్ని వెల్కమ్ చేయడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని పాఠశాలలు కొన్ని గదుల నిర్మాణం కానీ ఇవన్నీ సరిగా లేవు. తర్వాత పాఠశాలలో శానిటైజేషన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా అక్కడక్కడ ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో మీరు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు? ఓకే, సో ఇప్పుడు ఈ సివిల్ వర్క్స్ విషయంలో కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, కొన్ని చోట్ల టాయిలెట్స్ కానీ, కొన్ని చోట్ల రూమ్స్ రిపేర్స్ కానీ ఇవన్నీ కూడా మేము నోటీస్లో పెట్టుకొని అమ్మ ఆదర్శ పాఠశాల కింద వర్క్స్ చేయించాము. మొత్తం 483 పాఠశాలల్లో వర్క్స్ జరిగేటివి 124 స్కూల్స్లో ఆల్రెడీ వర్క్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. సో మిగతా స్కూల్స్లో కూడా 80% వర్క్ కంప్లీట్ చేయబడ్డది. మిగతాది 1-2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఇది యాజ్ పర్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం ఇన్ఫ్రా రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం ఈ విధంగా చేస్తున్నాము. అట్లాగే ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్ ముఖ్యంగా టాయిలెట్స్ క్లీనింగ్ విషయంలో దీనికి సంబంధించి ప్రస్తుతం పంచాయతీరాజ్ నుంచి హెల్ప్ తీసుకుంటున్నా కానీ మేము స్పెషల్గా గవర్నమెంట్ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది మా తరపు నుంచి కూడా, అంటే ఆల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ విత్ ద రిక్వెస్ట్ ఆఫ్ హెచ్ఎంస్, అంటే స్కావెంజర్స్ని గత సంవత్సరాల్లో ఎట్లా ఏర్పాటు చేశారు ఈసారి కూడా పెడితే కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా స్కూల్స్ రన్ అవుతాయి. పేరెంట్స్ కూడా మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.